వరంగల్లో జరిగిన రైతు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు అండగా నిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మెదక్ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోమశెట్టి నంబూద్రి గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీ సుధాకర్ కౌడ్తో పాటు సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో రైతు సభ నిర్వహించినట్టున్నారు. మరి ఆ సభలో కేటీఆర్ గారు తన నోటి దురహంకారంతో తన ఇష్టారీతిలో నోటికొచ్చినట్టు సభ్య సంస్కారము మరి సమాజంలో ఉన్నాడా, అతను మరి ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు, అమెరికా వంటి దేశాలకు పోయి వచ్చి ఇక్కడ చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి భాష అందరికీ మాట్లాడవచ్చు. మరి మీ అంత చిల్లరగాళ్ళు ఎవరు లేరు. కల్వకుంట్ల కుటుంబం అనంత చిల్లర వాళ్ళు అసలు దేశంలో కూడా ఎవరు లేరు. తెలంగాణ యాసను, భాషను పూర్తిగా వక్రీకరించి సొంత చెల్లెళ్ళు కూడా న్యాయం చేయలేనటువంటి దుర్మార్గుడు మరి కేటీఆర్ కుటుంబాలు. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టారీతిలో మాట్లాడుతున్నాడు. మరి తెలంగాణ ప్రజలకు మరి అనేక విధాలుగా ద్రోహం చేసినటువంటి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ మరి ఏం వెలగబెట్టినని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు మొట్టమొదటి హామీ దళిత ముఖ్యమంత్రి చేసినావా అని అడుగుతున్నాం. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా అని అడుగుతున్నాం. మరి KG to PG విద్య ఇచ్చినవా అని అడుగుతున్నాం. ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇచ్చినవా అని అడుగుతున్నాం. ఏకకాలంలో మరి దేశంలో ఏ రాష్ట్రం చేయలేనటువంటి పనిని మరి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు. ఏకకాలంలో 24,000 కోట్ల రుణమాఫీ చేస్తే 12,000 కోట్లే అందున్నావు. అసలు నీకు విలువలు లేని రాజకీయం చేస్తున్నావు. నువ్వు పూర్తిగా మత్తులో, గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కల్వకుంట్ల కుటుంబం అంటేనే మరి పూర్తిగా నీచ రాజకీయాలకు దిగజారింది. అధికారం పోగానే మరి 1 నెల 2 నెలలు కూడా గడిచిందో లేదో రోజు అవాస్తవాలు వక్రీకరిస్తూ మరి దోచుకున్న డబ్బు తెలంగాణ ప్రజలు ఎవరైతే అనేక మంది అమరవీరుల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో మరి కాళేశ్వరం నుంచి నువ్వు 1000 కోట్లు కొల్లగొట్టడం జరిగింది. మరి 2 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మరి ఒక చుక్క నీరు ఎత్తిపోయకుండా ఈరోజు అన్ని ప్రాజెక్టులకు నీళ్లు రావడం జరిగింది. అంటే మీరు కేవలం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కన్నా రానైతా చేవెళ్ళ ప్రాజెక్టు మరి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చింది. నువ్వు కేవలం నీకు ATMలో వాడుకున్నావు. మిషన్ భైరత, మిషన్ కాగితే వంటి అనేక పథకాలు మరి దోచుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఇష్టారీతిలో మాట్లాడుతున్నావు. నువ్వే పెద్ద హౌలేగానివి, నువ్వు ఒక దుర్మార్గునివి. బేకార్ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఇది ప్రజలు కూడా నీ భాషను, యాసను అన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ వరంగల్ సభలో మరి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారి మీద చాలా దురదృష్టకరం. సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలాడడం, అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇంత జరిగినా మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బొందబెట్టడానికి కారణాన్ని కూడా ఇప్పటి వరకు కూడా మీరు తెలుసుకోలేకపోవడం నిజంగా మీ అవివేకానికి నిదర్శనం. కేటీఆర్ గారు మీరు క్లియర్గా చూసుకోండి. కేవలం మీ దురహంకారం, డబ్బుతో వచ్చినటువంటి మదంతో మీరు దిగిపోయారు మొన్న. అయినా ఇంకా మీ పద్ధతి మారలే. ఒక్కసారి మీ పాలనను గుర్తు చేసుకోండి. మా పాలనను ఒకసారి గుర్తు చేసుకోండి. మీ పాలనలో దుబారా ఖర్చు ఎంత జరిగింది, మరి పేదలకు రావాల్సినటువంటి సంపదను ఏ విధంగా దారి మళ్లించారు. ఇలా తెలంగాణ పల్లెల్లో 2014కు ముందు మీ పరిపాలన సాగినంత కాలం మరి చూస్తే ఏనాడు కూడా ఒక రోడ్డు వేసిన పాపాల వలే, ఒక ఇల్లు కట్టిన పాపాల వలే మరి సంపద అంతా ఎడిపోయింది. ఏ పేదవాడికి చెందలే. మరి ఈరోజు తెలంగాణ పల్లెల్లో ఈ 2.5 సంవత్సరాల్లో మీరు గమనించండి, ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి, గృహప్రవేశాలు జరుగుతున్నాయి. మీరు పేదల పట్ల చూపించిన ప్రేమ ఏందో రేషన్ కార్డులు ఇవ్వలేనప్పుడే తెలిసిపోయింది. మేము రేషన్ కార్డులు ఇచ్చినాం.
ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మరి పేదలంతా ఇవాళ సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా పేదలకు అందాల్సినటువంటి మరి ప్రభుత్వం నుంచి సహాయం ఏదైతే ఉందో కరెంటు ఛార్జీలను మేము ఇవాళ వసూలు చేయట్లేదు. మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, రుణమాఫీ చేసినాం. మరి నువ్వు రైతు బంధు గురించి చాలా మాట్లాడుతున్నావు. మరి రైతు రుణమాఫీ గురించి మాట్లాడినావు నువ్వు ఎప్పుడన్నా? 22,000 కోట్లను ఏకకాలంగా చేసినటువంటి ఘనత మా రేవంత్ అన్నది కాదా? మరి ఆ విషయం మీరు మాట్లాడరు. నేను ఒకటే చెప్తున్నా, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి మీకు ఒక్కటే కంటగింపులా ఉంది. ఇలా పేదల మనసు గెలుచుకుంటుండు మన రేవంత్ రెడ్డి గారు పేదల మనసు గెలుచుకుంటుండు కాబట్టి మీకు ఎక్కడికక్కడ మీరు ప్రజల్లో ఆయన తక్కువ చెప్పి చూపించాలనే ప్రయత్నాన్ని మీరు బామర్దులు కలిసి చేస్తున్నారు. కానీ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఖచ్చితంగా మీ కుట్రలను తిప్పికొట్టే రోజులు వస్తాయి. మీరు ఇంకా ఇట్లనే చేస్తే మిమ్మల్ని ఎదుర్కొనే సాహసం మా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తాం. మీకు ఎక్కడికక్కడ తిప్పికొట్టే సాహసం మా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారు. ఎక్కడ దుబారా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక మచ్చుకోటి చూపించండి. మీ కాళేశ్వరం అనేది ఇవాళ మీకు కల్వకుంట్ల కుటుంబానికి పెద్ద ధనం ఇచ్చి భాండాగారం చేసింది మీకు. ఇవాళ మీ మాటలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అక్కడి నుంచి వచ్చిన డబ్బుతోనే కదా ఇవాళ